మన తాత ముత్తాతల వాళ్ళ తాతల రోజుల్లోకి వెళ్తే ప్రతి గ్రామంలోనూ ఎంతమంది మనుషులు ఉన్నారో అంతకు మించి కొన్ని రెట్ల అధిక సంఖ్యలో గోవులు ఉండేవట. వాటి నుండి వచ్చిన పేడను ఎరువుగా మార్చుకొని దాన్ని మాత్రమే పంటలకు అందించేవారట. ఆవు ఎరువులను మొక్కలకు అందించినన్నాళ్ళు వాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు, హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం పడలేదు. 100 సంవత్సరాల వరకు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి కాలం చేసేవారు. కానీ ఈ రోజుల్లో మనకు మాత్రం మొక్కలకు అందించే ఎరువులంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఫెర్టిలైజర్ షాప్స్ లో అమ్మే యూరియా, డిఏపి, పొటాష్ లాంటి అనేక రకాల కట్ట మందులు. మనం ఇలా మొక్కలకు అందిస్తున్న వేల కేజీల యూరియా, డిఏపి లాంటివి తిరిగి మనం తినే ఆహారంలోనే కలిసి మన ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. దీన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? అసలు ఆవు ఎరువులు వాడినప్పుడు మొక్కలకు ఎందుకు అన్ని రకాల పోషకాలు అందేవి, వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండేవారు అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే, గోవులో 3 కోట్ల దేవతలు ఉంటారు అని మన పురాణాలు చెప్తుంటాయి. 3 కోట్ల దేవతలు అంటే మరెవరో కారు, ఆవులో ఉండే 3 కోట్ల సూక్ష్మజీవులు అని అర్థం. అందుకే కావారు ప్రపంచంలో ఉన్న ఏ జీవిని తల్లితో పోల్చకుండా కేవలం గోవును మాత్రమే గోమాత అని గౌరవంగా పిలుచుకుంటాం. అన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్న గోపంచకాన్ని, అదేవిధంగా గోమయాన్ని కలిపి భూమికి అందించడం ద్వారా భూమిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగి అవి భూమిని బాగా గుల్లబరిచి భూమిలోకి వర్షపు నీరు బాగా ఇంకేలా చేసి భూమిలోని సారాన్ని పెంచి ఎలాంటి విషరసాయనాలు ఏమాత్రం వాడాల్సిన అవసరం లేకుండా భూమికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందించి తద్వారా ఆ పోషకాలు మనం పండించుకునే పంట ద్వారా మన శరీరానికి అంది చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఒకప్పట్లా ఈ రోజుల్లో గోవులు లేవు. అందువలన గోమయం, గోపంచకం అంత తేలిగ్గా దొరకటం లేదు. కాబట్టి తక్కువ ఆవు పేడ, కొద్ది మొత్తంలో ఆవు పంచకాన్ని మాత్రమే ఉపయోగించి ఎక్కువ ఫలితాలను ఎలా పొందాలన్న ఉద్దేశంతో తయారు చేసినదే జీవామృతం. ఇంత మహత్తర శక్తి ఉన్న గోపంచకాన్ని, గోమయాన్ని, అదేవిధంగా రసాయనాలు వాడిన ఆర్గానిక్ బెల్లాన్ని, ఏదైనా ఒకే రకం ద్విదళ పిండిని అంటే ఒక గింజను పగలగొట్టినప్పుడు 2 బద్దలుగా అయ్యే గుణం కలిగిన శనగ, ఉలవ, బఠానీ లాంటి వాటి పిండిని కొంచెం పుట్టమన్నును కలిపి తయారు చేసేదే జీవామృతం. జీవామృతం అంటే భూమిలో ఉన్న జీవులకు మనం అందించే అమృతం. పుట్టమన్నులో కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. పుట్టమన్ను, గోమయం, గోపంచకంలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులు మనం కలిపే బెల్లం మరియు ద్విదళ పిండిని ఆహారంగా తీసుకొని వాటి సంఖ్యను కొన్ని రోజుల వ్యవధిలోనే అనేక రెట్లు అభివృద్ధి చెందించుకుంటాయి. ఇలా కొన్ని వందల కోట్ల సూక్ష్మజీవులు ఉన్న ఈ జీవామృతాన్ని మనం మొక్కలకు, భూమికి అందిస్తే ఎంత అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారం మనకి వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఇలాంటి జీవామృతాన్ని మన పొలంలోనే మనం సొంతంగా తయారు చేసుకుని వారానికి ఒకసారి నీటి ద్వారా మొక్కలకు అందిస్తున్నాం. మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా నెలకు ఒకసారి ఈ జీవామృతాన్ని మొక్కలకు స్ప్రేయింగ్ ద్వారా అందిస్తూ చీడపీడలను, పురుగులను కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాము. ఇంకెందుకు ఆలస్యం? ఇటువంటి అద్భుత ప్రయోజనాలు ఉన్న జీవామృతాన్ని మీరు కూడా సొంతంగా మీ పొలంలోనో లేదో మీ ఇంట్లోనే తయారు చేసుకుని మీ మొక్కలకు అందించండి. ఒకవేళ మీకు తయారు చేసుకోవడానికి అనుకూలించకపోతే మన పొలంలో తయారు చేసిన జీవామృతాన్ని మీకోసం మన స్టోర్లో అందుబాటులో ఉంచుతున్నాం. కావలసిన వారు సంప్రదించగలరు. థ్యాంక్ యూ.